ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఉదయకాలం మరొక వాగ్దానం మనకు అనుగ్రహించడానికి, ఆయన కృప మనకు తోడయించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ప్రతి దినము ఈ విధంగా ఆయన వాగ్దానాలు వింటూ ఆయన కొరకు వేచి ఉన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వక శుభావందనాలు తెలియజేస్తున్నాను. మీరు వింటమే కాకుండా మీ తెలుసున్న వారందరికీ కూడా ఈ వాగ్దానాలు షేర్ చేసి దీవిని సువార్తలో మీరు కూడా పాలిభాగస్థై ఉండాలని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది నాన్న వాగ్దానాన్ని ధ్యానించుకుందామా. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 10వ వచనం క్రిందలైన మనం చూసినట్లయితే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నోరు బాగుగా తెరువుము, దానిని నింపెదను. దేవుడు నిజంగా మన నోరు తెరిస్తే, అంటే కొంతమంది నోరు తెరిస్తే ఏముంటాయంటే అబద్ధాలు, బూతులు, వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు, అల్లరి చేస్తాయి. కానీ దేవుని పిల్లలంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ నోరు తెరువు, దాన్ని నేను బాగుగా నింపుతాను. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనం నోరు తెరవాలి అన్నాడు. మోషే అన్నాడు, నేను నెత్తివాడిని అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు నెత్తివాడిని అనవద్దు, నీ నోరు తెరువు, నేను నిన్ను వాడుకుంటాను అని మోషేతో చెప్పి మోషేని వాడుకున్నాడు దేవుడు. దేవాది దేవుడు ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, మన నోరు ఎప్పుడు కూడా స్తుతించే నోరుగా ఉండాలి, ప్రార్థించే నోరుగా ఉండాలి. దావీదు చూడండి, నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, నిత్యము ఆరాధన చేస్తూ ఉన్నాడు. అందుకొరకే దావీదుని గొప్పవాడిగా చేశాడు, మహారాజుగా చేశాడు, ఉన్నత స్థాయిలో దావీదుని పెట్టాడు. మన పెదవులు ఎప్పుడు కూడా దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉండాలి, ఆయన ఎప్పుడూ ఆరాధన చేస్తూ ఉండాలి, ఆయన ఘనపరుస్తూ ఉండాలి. ఆయన గొప్ప చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకిస్తాడండి. లేనట్లయితే మనం ఎంత ప్రార్థన చేసినా మన నోట్లో ఉన్నటువంటి అపవిత్రమైన మాటలను బట్టి, వ్యర్థమైన మాటలను బట్టి మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు. మన ప్రార్థన దేవుడి దగ్గరికి చేరాలి అంటే మన నోరు ఎప్పుడు కూడా దేవుని స్తుతించే విధంగా ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన నేరుగా ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు. దేవునికి ఆనాడు పౌలు శీలలు భక్తులు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారండి. వారికి భయంకరమైన శ్రమ వచ్చింది. వారిని చెరసాల్లో పెట్టి బొండలు వేసి బిగించారు. అయినప్పటికీ కూడా పౌలు శీలలు ఏం చేశారు మనకు తెలుసు కదా. వారు అర్ధరాత్రి వేళటం లేచి పాటలు పాడుతూ వారు దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ దేవుడి మాటలు చెప్తూ ఉన్నారంటే, అటువంటి శ్రమ వస్తే మనం ఎవరైనా మాట్లాడగలమా? మనం ప్రార్థన చేయగలమా? నిజంగా మనకు శ్రమ వచ్చినప్పుడు కుంగిపోయి దేవుడు నాకేమీ మేలు చేయలేదని దేవుడి మీదే మనం కోపిస్తాం. కానీ భక్తులు ఏం చేశారండి, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, భయంకరమైన శ్రమలో ఉన్నారు. అయినప్పటికీ కూడా పాటలు పాడుతూ వాళ్ళు దేవుని ఆరాధన చేస్తూ దేవుని స్మరిస్తూ ఉన్నారు. వారి ప్రవర్తన చూసి ఆ ఖైదీలందరూ కూడా మార్పు చెందారు. ఎందుకని అంటే, ఏంటి ఎంత శ్రమ పడుతున్నా కూడా వీళ్ళు దేవుని విడిచిపెట్టట్లేదంటే వీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడు అని వారికి మార్పు కలిగి వారందరూ కూడా మారు మనసు పొంది వారు రక్షణ పొందారు. జైలు అధికారి కూడా మార్పు చెందారు. ఎందుకంటే వారు పడుతున్న శ్రమ దేవుని కొరకే అని వారు గమనించారు. దేవుడి కొరకు మనం శ్రమ పడినా దేవుడు మనలను శ్రమ నుండి తప్పిస్తాడని వాళ్ళు నమ్మారు. ఈ దినాల్లో మనకు వచ్చిన శ్రమను బట్టి మనం కృంగిపోయేవారుగా, లేకపోతే మనం దేవుని దూషించేవారుగా, లేకపోతే మన ప్రవర్తన దేవునికి చెడుగా ఉన్నట్లయితే మనం ఏమాత్రం కూడా దేవుని మహింపరచలేం. మనకి దేవుడిచ్చిన కృప ఏంటంటే, శ్రమయందు కూడా మనం ఓర్చుకుని దేవుని స్తుతించినట్లయితే దేవుడు మనను గొప్ప చేస్తాడు. ఈ నోరు బావుగా తెరువు, దాన్ని నింపుతానన్నాడు. ఎలాగ తెరవాలంటే మనం స్తుతులతో తెరవాలండి, ప్రార్థనలతో తెరవాలి. దేవుని ఎప్పుడు కూడా ఘనపరిచే విధంగా మనం తెరిచినట్లయితే దేవుడు మనలను పూర్తిగా ఆయన కృపతో నింపుతాడు, ఆయన జ్ఞానంతో నింపుతాడు, ఆయన అభిషేకంతో నింపుతాడు. అటువంటి కృప మనం కావాలని అనుకుంటే దేవుని నిత్యము స్తుతించేవారుగా మనం ఉండాలి. నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? నీ భర్త, నీ భార్య దేవుని స్తుతిస్తున్నారా? నీ పిల్లలు దేవుని స్తుతిస్తున్నారా? వేళ శ్రమను వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతూ దేవుణ్ణి ఒకవేళ దూషిస్తున్నావేమో, దయతో ఆ విధంగా ఎన్నడూ చేయదు. దేవుని పిల్లలంగా మనం ఇప్పుడు కూడా మనం ఇచ్చిన నోరుతో, మనకిచ్చిన పెదవులతో, మనకిచ్చిన నాలుగుతో, మనకిచ్చిన మనసుతో, మనకిచ్చిన అవయవాలన్నిటితో ఆయన స్తుతించేవారుగా ఉండాలని దేవాదేవుడి దినాన్ని
మనకు తెలియజేస్తున్నాడు. అటు రీతిగా నీవు నీ కుటుంబం దేవుని కొరకు జీవించునుగాక, స్తుతింతుదురుగాక.